వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులు సమగ్ర ప్రణాళికతో డిమాండ్ ఆధారిత పంటలు పండించాలంటేనే పంచసూత్రాల లక్ష్యమని కర్నూలు జిల్లా కౌతాలం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటపతిరాజు, వ్యవసాయ అధికారులు మౌనిక, అబ్దుల్ సలీం తెలిపారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా కార్యదర్శి హుసేనప్ప యాదవ్, తెలుగుదేశం పార్టీ కౌతాలం అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ దానికి నీళ్ళు కట్టాను అడిగినాను, చెప్పింటే నేను శనగ వేసుకుంటా సార్. ఇప్పుడు కొత్తగా నేను వేయాలని శనగకి నీళ్ళు ఎక్కువ కావాలి అంటే ట్రిప్ అనేది మనకు సబ్సిడీ కింద వస్తుంది అనమాట. ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి 100% సబ్సిడీ ఉంటుంది. జిఎస్టీ అనేది ఉంటుంది, జిఎస్టీ ఒకటే పే చేసుకోవాల్సి వస్తుంది. మిగిలిన కేటగిరీ వాళ్ళకి 90% సబ్సిడీ. మనం అనేక రోగాలు మనకి మనం తెలుసుకుంటున్నాం. ఆ రోగాలని మనం విడిచిపెట్టాలి అంటే, ఆ రోగం మన దండంలో రావాలంటే మనం సేంద్రియ వ్యవసాయాన్ని చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎన్నో ఆ రైతుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైతు బాగుంటేనే మనమంతా బాగుంటున్నాము అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ప్రభుత్వము, రైతులకు ఏం సహాయం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే రైతులకు ఎన్ని రకాల ఇండియా ప్రభుత్వం అత్యధికంగా ట్రిప్స్ ఇరిగేషన్, రైన్ కన్సర్న్, అదేవిధంగా మనకు నీళ్లు లేవంటే మన ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇంకుడు గుంతలు కొట్టుకుని దాని ద్వారా ట్రిప్ ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి ఏదైతే ఉన్న కండిషన్స్లో మన ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి, రైతుల పక్షపాతం చెప్పుకోవాలి. ఇంతకుముందు 2004లో 2014లో చాలా మంది నెగిటివ్ మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి. సేవలో అనే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మారుతున్న పరిస్థితులు బట్టి మనం కూడా వ్యవసాయం చేయడానికే వ్యవసాయం ఎంత వస్తుందో లేదు. ఈరోజు వ్యయం చేసి ఇతరులకు సహాయం చేయడమే వ్యవసాయం. అట్లా ఉంది రైతుల పరిస్థితి ప్రస్తుతం. ఒకసారి మన పూర్వం ఉండేది, మన ఇంట్లోనే ఇతరులు నుండి మనమే సాగు తీసుకునేవాడు, మన ఇంటి వరకు ఆహార అవసరాల వరకే వాడుకునేవాడు అంతే. అట్లా పోయింది. దాని తర్వాత హరిత విప్లవం వచ్చింది.